నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ ఇన్ డెప్త్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎన్సీఈఆర్టీ క్లాస్ 6th చాప్టర్ 4 టైమ్ లైన్ అండ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సరే, ఈరోజు ఈ చాప్టర్లో మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలు హిస్టరీ అంటే ఏంటి, చరిత్ర అంటే ఏమిటి అనే దాంతో మొదలు పెడదాం. ఆ తర్వాత వేల సంవత్సరాల కాలాన్ని ఎలా కొలుస్తారు, టైంని ఎలా మెజర్ చేస్తారు అనేది చూద్దాం. మరి గతాన్ని అధ్యయనం చేసే నిపుణులుంటారు కదా, వాళ్లనేమంటారు, వాళ్ల పనేంటి, వాళ్లకు ఆధారాలెక్కడ దొరుకుతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాక తొలి మానవుల జీవితం అంటే ఎర్లీ హ్యూమన్ లైఫ్ ఎలా ఉండేదో చూద్దాం. ఇక చివరగా ఈ చాప్టర్ మొత్తం మీద మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. రైట్, మన మొదటి టాపిక్ వాట్ ఈజ్ హిస్టరీ, చరిత్ర అంటే ఏమిటి. చాలామందికి ఇది కేవలం పాత కథలు, రాజుల యుద్ధాలు అనే అనుకుంటారు. కాని నిజంగా అంతేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? అసలు మనం గతాన్ని ఎందుకు చదవాలి? ఈహెచ్ క్యార్ అనే ఒక గొప్ప చరిత్రకారుడు ఏమన్నారంటే, చరిత్ర అనేది వర్తమానానికి, గతానికి మధ్య జరిగే ఒక అంతం లేని సంభాషణ. దీనంతమేంటంటే, మనమిప్పుడు ఎలా ఉన్నామో, మన సమాజం ఎందుకు ఇలా ఉందో అర్థం చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా గతాన్ని చూడాలి. మన ఈ రోజుకి మూలాలు గతంలోనే ఉన్నాయి. ఉదాహరణకి న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియం లాంటివి తీసుకోండి. ఇవి మన గతాన్ని దాచిపెట్టిన నిధిపెట్టెలు లాంటివి. అక్కడ మనకు దొరికే ప్రతి వస్తువు, అది ఒక పాత నాణ్యం కావచ్చు, ఒక విగ్రహం కావచ్చు, లేదా ఒక పనిముట్టు కావచ్చు, ప్రతిదీ మనకు ఒక కథ చెబుతోంది. మన పూర్వీకులు ఎలా బతికారో మనకు చూపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మనల్ని గతంలోకి తీసుకెళ్లే టైం మెషీన్స్ లాంటివి. సో సింపుల్గా చెప్పాలంటే చరిత్ర అంటే మానవ గతాన్ని అధ్యయనం చేయడమే. ఇది కేవలం రాజులు, రాణుల కథ కాదు. ఇది మన అందరి కథ, మానవజాతి ప్రయాణం యొక్క కథ. సరే, గతమంటే ఒక పెద్ద కథ అని మనకర్థమైంది. కాని కొన్ని వేల, లక్షల సంవత్సరాల ఈ కథను చరిత్రకారులు ఎలా ఒక ఆర్డర్లో పెడతారు? ఇంత పెద్ద కాలాన్ని వాళ్ళు ఎలా కొలుస్తారు? దానికి వాడే టెక్నికేంటి? దీనికోసం చరిత్రకారులు ఒక టైం లైన్ను వాడతారన్నమాట. ఇది అచ్చం మన జామెట్రీ బాక్స్లో ఉండే స్కేల్ లాంటిదే. దీనికి ఒక సెంటర్ పాయింట్గా జీసస్ క్రీస్తు పుట్టుకను తీసుకుంటారు. ఆ పాయింట్కి ముందున్న కాలాన్ని బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా అని పిలుస్తారు. ఇక్కడ సంవత్సరాలను వెనక్కి లెక్కిస్తారు. అంటే 500 బీసీఈ అనేది 200 బీసీఈ కన్నా పాతది. ఇక జీసస్ పుట్టిన తర్వాత కాలాన్ని సిఈ అంటే కామన్ ఎరా అంటారు. ఇది మనకు తెలిసిందే. ఇప్పుడు మనం 2024 సిఈలో ఉన్నాము. ఇక్కడ సంవత్సరాలు ముందుకు వెళతాయి. ఈ టైంలైన్ను చూస్తే మన ప్రయాణం ఎంత పెద్దదో అర్థమవుతుంది. చూడండి, సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం మనలాంటి ఆధునిక మానవులు అంటే హోమో సేపియన్స్ వచ్చారు. సుమారు 8000 బీసీలో వ్యవసాయం అనే ఒక పెద్ద మార్పు మొదలైంది. ఆ తర్వాత 560 బీసీలో గౌతమ బుద్ధుడు జన్మించారు. ఇలా జరిగిన ప్రతి సంఘటనను ఒక ఆర్డర్లో పెట్టడానికి ఈ టైం లైన్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. మరి ఒక బీసీఈ సంవత్సరానికి, ఒక సిఈ సంవత్సరానికి మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఎలా లెక్కించాలి? ఇది చాలా సింపుల్. 2 సంవత్సరాల నంబర్స్ని కలపాలి. ఉదాహరణకి బుద్ధుడు పుట్టిన 560 బీసీఈ నుండి ఇప్పటి 2024 సిఈ వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయో తెలుసుకోవాలంటే 560 ప్లస్ 2024 కలపాలి. కానీ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, టైంలైన్లో 0 అనే సంవత్సరం లేదు. అందుకే వచ్చిన మొత్తంలోంచి 1 తీసివేయాలి. అంటే బుద్ధుడు పుట్టి ఇప్పటికీ సుమారు 2583 సంవత్సరాలు అయిందన్నమాట. ఇంత సమాచారం, ఇన్ని విషయాలు మనకెలా తెలుస్తున్నాయి? దీని వెనుక చాలామంది నిపుణుల కష్టముంది. వాళ్లను మనం గతకాలపు డిటెక్టివ్లు అని సరదాగా అనుకోవచ్చు. ఇంతకీ ఆ నిపుణులెవరు, వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం. ముందుగా జియాలజిస్టులు, తెలుగులో వీళ్లను భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు అంటాం. వీళ్ళు భూమి యొక్క కథను చదువుతారు. అంటే నేల, రాళ్ళు, పర్వతాలు, నదులను పరిశోధించి ఒకప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉండేది, అక్కడి వాతావరణ పరిస్థితులు ఏంటి అనే విషయాలను మనకు చెబుతారు. తరువాత పాలియంటాలజిస్టులు అంటే శిలాజ శాస్త్రవేత్తలు. వీళ్ళు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటి కథలను బయటకు తీస్తారు.
భూమిలో పాతుకుపోయిన మొక్కలు, జంతువులు, మనుషుల ఎముకల శిలాజాలను అంటే ఫాజిల్స్ని స్టడీ చేసి డైనోసార్ల దగ్గర్నుంచి తొలి మానవుల వరకు అందరి కథలను మనకు చెబుతారు. ఇక ఆంథ్రోపాలజిస్టులు, వీళ్లను మానవ శాస్త్రవేత్తలు అంటాం. వీళ్ల ఫోకస్ అంతా మనుషుల మీద, మన సంస్కృతుల మీద ఉంటుంది. మన పూర్వీకుల ఆచారాలు ఏంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి, వాళ్ళ జీవన విధానమేంటి, మానవ సమాజాలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలను వీళ్లు విశ్లేషిస్తారు. ఫైనల్గా ఆర్కియాలజిస్టులు అంటే పురావస్తు శాస్త్రవేత్తలు. మనం సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా, వీళ్లు భూమిలో తవ్వకాలు జరిపి మన పూర్వీకులు వదిలిపెట్టి వెళ్లిన వస్తువులను బయటకు తీస్తారు. ఉదాహరణకు వాళ్లు వాడిన రాతి పనిముట్లు, పగిలిపోయిన మట్టికుండలు, పాత ఇళ్ల పునాదులు ఇలాంటి వాటి ద్వారా గతాన్ని మన కళ్ల ముందు ఉంచుతారు. అయితే ఈ నిపుణులందరూ గతాన్ని ఎలా తెలుసుకుంటారు? వాళ్లకు ఆధారాలు ఎక్కడ దొరుకుతాయి? వీటినే మనం చరిత్ర ఆధారాలు లేదా సోర్సెస్ ఆఫ్ హిస్టరీ అంటాం. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చరిత్ర ఆధారాలనేవి ఒక పెద్ద పజిల్ ముక్కల్లాంటివి. మనకు దొరికే ప్రతి ఆధారం, అది ఒక పాత నాణెం కావచ్చు, రాళ్లమీద చెక్కిన అక్షరాలు కావచ్చు, లేదా ఒక పాత పుస్తకం కావచ్చు, ప్రతిదీ గతం గురించిన ఒక చిన్న సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఈ ముక్కలన్నీ కలిపితేనే మనకు గతం అనే పూర్తి చిత్రం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఆధారాలను మనం 2 రకాలుగా విభజించవచ్చు. మొదటివి ఆర్కియలాజికల్ సోర్సెస్ అంటే పురావస్తు ఆధారాలు. వీటిని మనం భౌతికంగా తాకవచ్చు, చూడవచ్చు. పాత కట్టడాలు, నాణేలు, రాతి శాసనాలు, కుండలు, పనిముట్లు ఇవన్నీ ఇందులోకి వస్తాయి. రెండవవి లిటరరీ సోర్సెస్ అంటే సాహిత్య ఆధారాలు. మన పూర్వీకులు రాసిపెట్టినవి, చేతితో రాసిన గ్రంథాలు, వేదాల వంటి మత గ్రంథాలు, పద్యాలు, నాటకాలు, విదేశీ యాత్రికులు రాసిన పుస్తకాలు ఇవన్నీ దీనికిందికి వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ బంగారు నాణెం చూడండి. ఇది కేవలం బంగాళ ముక్క కాదు. దానిమీద ఉన్న రాజుబొమ్మ, పేరు, ఆ కాలంలో ఎవరు పరిపాలించారు, వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది లాంటి విషయాలు చెబుతుంది. అలాగే ఈ రాతి శిల్పం ఆ కాలం ప్రజల కళా నైపుణ్యాన్ని, వాళ్ల దేవుళ్లను, వాళ్ల నమ్మకాలను మనకు తెలియజేస్తుంది. సరే, ఇప్పటివరకు మనం టైంలైన్ గురించి, నిపుణుల గురించి, ఆధారాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ ఉపయోగించి మన కథలో మొదటి చాప్టర్ అంటే తొలికాలపు మానవ జీవనం ఎలా ఉండేదో చూద్దాం. మానవ చరిత్ర మొదట్లో మనుషులు హంటర్ గ్యాదరర్స్గా బతికారు. అంటే వేటగాళ్లు, సంగ్రాహకులుగా. వాళ్లు ఒకచోట స్థిరంగా ఉండేవారు కాదు. ఆహారం కోసం జంతువులను వేటాడేవారు, అడవిలో దొరికే పండ్లు, కాయలు, దుంపలు ఏరుకుని తినేవారు. రాళ్లతోనే పదునైన ఆయుధాలు చేసుకున్నారు. గుహల్లో నివసిస్తూ వాటి గోడలమీద బొమ్మలు గీసేవారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత మానవ చరిత్రలోనే ఒక అతి పెద్ద మార్పు వచ్చింది. అదే వ్యవసాయం. ఆహారం కోసం వెతుక్కుంటూ తిరగడం ఆపి మనుషులు విత్తనాలు నాటి పంటలు పండించడం నేర్చుకున్నారు. గొర్రెలు, మేకలలాంటి జంతువులను మచ్చిక చేసుకున్నారు. దాంతో ఒకేచోట స్థిరంగా జీవించడం మొదలుపెట్టారు. ఈ 2 జీవన విధానాల మధ్య తేడా చూడండి. హంటర్ గ్యాదరర్స్ది సంచార జీవితం అంటే నోమాడిక్ లైఫ్ స్టైల్. కాని రైతుల్ది స్థిర జీవితం అంటే సెటిల్డ్ లైఫ్ స్టైల్. ఆహారం కోసం ఒకరు వేటమీద ఆధారపడితే మరొకరు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. నివాసం కూడా గుహల నుండి చిన్న చిన్న గుడిసెలు, గ్రామాలుగా మారింది. ఇది మానవ సమాజంలో వచ్చిన ఒక విప్లవాత్మకమైన మార్పు. ఓకే, మన ప్రయాణం చివరికి వచ్చేసింది. ఈ చాప్టర్ ద్వారా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు అంటే కీ టేకవేజ్ ఏంటో ఒక్కసారి త్వరగా చూసేద్దాం. మనం గుర్తుపెట్టుకోవలసిన 4 ముఖ్యమైన విషయాలు. 1. టైంలైన్ అనేది గతాన్ని ఒక ఆర్డర్లో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 2. కాలాన్ని కొలవడానికి మనం బీసీఈ మరియు సిఈ అనే పద్ధతిని వాడతాం. 3. చరిత్రను రాయడానికి మనకు ఆర్కియాలజికల్ మరియు లిటరరీ సోర్సెస్ అనే 2 రకాల ఆధారాలు ఉపయోగపడతాయి. ఇక 4వది, మానవ సమాజం సింపుల్గా ఉండే హంటర్ గ్యాదరర్ దశ నుండి వ్యవసాయం చేసే సంక్లిష్టమైన గ్రామాలుగా అభివృద్ధి చెందింది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లర్న్ ఇన్ డెప్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.